నిన్న హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా మార్చాని వెంకటేశ్వర గారిని ప్రకటించడం జరిగినది. అందుకు మేమందరము పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలను కాదనలేక ఆయనకు ఎదురు సమాధానం మేము చెప్పలేక ఇవాళ మేమందరము ముక్కుమడిగా ఇక్కడ కూర్చొని మా నిర్ణయాన్ని తెలియజేయడానికి మాకు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి గారు అయితేనేమి మరియు ఆయన తనయుడైనటువంటి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వారికి సీటును కేటాయిస్తే మేము ముక్కుమ్మడిగా అందరం కలిసికట్టుగా ఉండి వారి విజయానికి కృషి చేస్తామని సాయశక్తుల హైకమాండ్ వారిని కోరుచున్నాము. నా పేరు ఎస్బి మన్సూర్, ఎమ్మెగనూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. వచ్చినటువంటి మన 3 మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మరి మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. మరి చెన్నకేశవరెడ్డి దశాబ్దాల కాలం నుంచి ఎంతో కుటుంబ సమేతంగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్తు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయనకి టికెట్ రాకపోతే ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి అధిష్టానానికి వ్యతిరేకం కాకుండా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులమే ఇక్కడ ఉండేది. ఈ ఎమ్మెగనూరు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయానికి కట్టబడి ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు, కానీ అంతకంటే బలమైన లీడరు ఇక్కడ బీసీ నినాదాలు కానీ ఎస్సీ నినాదాలు కానీ ఎవరు ధర్నాలు చేసింది కూడా లేదు. అక్కడ టికెట్ కేటాయించాలని మరి ఎవరో అనామకులు కొంత సర్వేల ద్వారా డబ్బులతో కూడా ఆయన పైన ఆరోపణలు చేసే విధానం కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఆ విధానాన్ని హైకమాండ్ ఖండించి చెన్నకేశవరెడ్డికే టికెట్ కేటాయిస్తే ఈ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన అభ్యర్థిగా పోటీగా ఉంటారని, లేకుంటే అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విధానంగా బలంగా ఉంటుందని ఇక్కడ ఉండే కార్యకర్తలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి అందరూ ముక్కుమూడిగా చెన్నకేశవరెడ్డినే బలపరచాలని, వేరే విధానానికి బలపరిస్తే ఇక్కడ పరిణామాలు వేరే రకంగా దారి పడుతుందని అందరూ ప్రతిపక్షాలు కూడా నిన్న నైటు వాళ్ళే సంబరాలు చేసుకునేటువంటి ఘనత కూడా ఉండాలి. చెన్నకేశవరెడ్డిని బలపరచమని అధిష్టానాన్ని కోరుచున్నాం. నేను కోటేకల్ మేజర్ సర్పంచ్ను లక్ష్మణ. ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల కన్వీనర్లకు మరి అందరకు మా విన్నపము. ముఖ్య విశేషం ఏమనగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే టికెట్ అదులు బదులు కావడం, చెన్నకేశవరెడ్డి నినాదానికి మేము జై కొడుతున్నాం. మేమంతా చెన్నకేశవరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, ఆయన కుమారునికైతేనేమి ఆయనకైతేనేమి ఇక్కడ పార్టీలో కానీ ఎవరు బీసీ నినాదాలు చేసింది లేదు. మరి ఎవరు తప్పటి సర్వేల వల్ల మాకి అందిన సమాచారం ప్రకారం సర్వే వాళ్ళకి కాసలు ఇచ్చి సర్వేలు చేసి అధిష్టాన దృష్టికి తీసుకుపోయారని కూడా విన్నవిస్తున్నారు. మరి హైకమాండ్ లీడర్స్ అయితేనేమి, జగన్ సీఎం అయితేనేమి దీన్ని ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆ
దాన్ని పరిశోధన చేసి చెన్నకేశవరెడ్డికే మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెగనూరు గ్రామ ప్రజలు, ఎమ్మెగనూరు నియోజకవర్గం ప్రజలైతేనేమి అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి చాలా చెన్నకేశవరెడ్డి కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. అతనికి దాదాపు 50,000 పైసలకు ఓటర్స్ ఉన్నాయని కూడా అధిష్టానానికి కూడా తెలుసు. తప్పటి సర్వేల వల్ల అతని కుమారునికి కానీ అతనికి కానీ టికెట్ లేదనడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి రాబోయే పరిణామాల్లో ఎదురయ్యే సూచనలు ఉంటాయని, మరి ఇప్పుడు చెన్నకేశవరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని మేమంతా నినాదాలు చేస్తూ జై చెన్నకేశవరెడ్డి, జై చెన్నకేశవరెడ్డి. నా పేరు కోటేకల్ లక్ష్మణ, కోటేకల్ గ్రామ మేజర్ సర్పంచ్ను. రాత్రి 9 గంటలకు వైసీపీ రాష్ట్ర పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ పేరును ప్రతిపాదించినారు. ఈ పేరును రాష్ట్ర అగ్రనాయకత్వం సజ్జల సార్ అయితేనేమి, బొత్స గారు అయితేనేమి పెద్దలు ఈ పేరును ప్రతిపాదించడానికి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉండు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు దారుణంగా నిన్న రాత్రి నుంచే మొత్తం ఎమ్మెగనూరు తాలూకామే నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి సార్ అయితేనేమి, వాళ్ళ తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సార్ అయితేనేమి, వాళ్ళకి కాకుండా మన అధిష్టానం పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరే అయ్యిండొచ్చు, కానీ ఆ అధిష్టానం పెద్ద ఆయన సిఫార్సు చేసిన పేరు మాచాని వెంకటేష్ గత ఎప్పుడు కూడా మా పార్టీలో లేడు. ఎప్పుడు కూడా ఇంతవరకు మా పార్టీలో లేడు. మా పార్టీ సభ్యత్వం కూడా లేదు. దయవుంచి ఆ మాచాని వెంకటేష్ని అభ్యర్థాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కావున దయవుంచి పార్టీ అధిష్టానానికి విన్నవించుకునేది ఒకటే, రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఎమ్మెగనూరు నియోజకవర్గానికి వచ్చి ఒక్కసారి ఎమ్మెగనూరు ప్రాంత ప్రజలు, అలాగే వైఎస్ఆర్సీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ఏమనుకుంటున్నారనేది ఒక్కసారి అధిష్టానం కూడా ఎమ్మెగనూరుకి వచ్చి అందరి ప్రజలు ఆమోదమైన వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి సార్. ఒక్కసారి అధిష్టానం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా హైకమాండ్ పెద్దల్ని సజ్జల గారు అయితేనేమి, విజయసాయి రెడ్డి గారికి అయితేనేమి, మిథున్ రెడ్డి గారికి అయితేనేమి, బొత్స గారికి అయితేనేమి వాళ్ళ అవసరమైతే సీఎం సార్, జగన్ సార్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మాకి జరిగిన అన్యాయం, మాకు ఎంచేపున్న ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి సార్ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ఎంపిక చేయమని చెప్పి దయవుంచి పార్టీ పెద్దల్ని కోరడం జరుగుతుంది. ఒక్కసారి మాది విజ్ఞప్తి ఇది, మీరు దయచేసి మా రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెగనూరు నియోజకవర్గ నాయకులు, ప్రజల్ని మనల్ని ఒక తూరి ఆలోచన చేసి మమ్మల్ని దయవుంచి పార్టీని పూరా డిసప్పాయింట్ అయినాము. నిన్న రాత్రి 9 గంటలకు జరిగిన ఆ పేరును చూసి మా మండలాలకు 3 మండలాలకు సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెగనూరు మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్లకు కానీ ఎటువంటి ఇష్టం లేదు. దయవుంచి పార్టీ ఏంటంటే మా చెన్నకేశ్వరెడ్డి సార్ గారికి చెప్పనీగా మాకి ఆయనకి వయసు తగ్గట్టు ఆయనకు చెప్పేంత ధైర్యం కూడా లేనందునే ఈరోజు బహిరంగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
మా బాధను విన్నవించుకుంటున్నాము. ఇట్లో నా పేరు గొల్లా విరూపాక్ష రెడ్డి, ఎమ్మిగనూరు తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుడు పార్టీ పరంగా. అలాగే నేను ముగితి సర్పంచ్, అలాగే మా అమ్మ ఎంపీపీ లక్ష్మీదేవమ్మ, నందవరం మండలం. ఇక్కడ ఎమ్మిగనూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి లీడర్లు, కౌన్సిలర్లు అంటే అందరు రాకపోయినా మెజారిటీ పీపుల్స్ ఇక్కడ వచ్చినాము. ఇక్కడ ఎమ్మిగనూరు టికెట్ ఎమ్మిగనూరు అడ్డాలో గత 50 సంవత్సరాల నుంచి చెన్నకేశవ రెడ్డి గారే ఆధిపత్యం. అంటే రూలింగ్లో కానీ అన్రూలింగ్లో కానీ ఆయన ఆధిపత్యంలో కొనసాగింది. ఇప్పుడు పార్టీ టికెట్ వేరే వాళ్ళకి కేటాయించడం వలన ఇది గెలుపుకి ఏమాత్రము దోహదం కాదు. కాబట్టి దయచేసి పార్టీ అధిష్టానము ఒకసారి ఆలోచన చేసి దీన్ని పునరావృతం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దీని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇక్కడ కార్యకర్తలతో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఆయన కాదు వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇవ్వాలా బీసీ వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళకి ఎవరికి ఇచ్చినా మేమందరము పార్టీ కోసం పనిచేస్తాం అని అందరి తరఫున ఇక్కడ మీడియాకి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే చెన్నకేశవ రెడ్డికి కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా గెలుపుకి అందరూ ప్రయత్నం చేసి గెలిపించుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాము. వాళ్ళని తప్పిస్తే పార్టీ ఓ టికెట్ పోగొట్టుకుంది అవుతుంది. అది ఒకసారి అధిష్టానం ఆలోచన చేయాలి. నా పేరు భీమిరెడ్డి, ఎమ్మిగనూరు జెడ్పీటీసీ. దయచేసి అధిష్టానము ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ఇక్కడ ఎమ్మిగనూరు మండలము, గోనెగండ్ల మండలము నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చినాము. మీడియా ముందు హాజరైనాము. దయచేసి ఒక్కసారి ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఇక్కడ ఇచ్చిన క్యాండిడేట్ను మార్చి ఇక్కడ ఎవరు ఉంటే బాగుంటుంది. ఇక్కడ ప్రజలకు తెలుసు, అధిష్టానం మీకేం తెలియదు. ఇంకోసారి ఆలోచన చేయండి. ఎమ్మిగనూరులోన చెన్నకేశవ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు టౌన్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంది, 2004 ముందు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఇక్కడ ప్రజాపాలన అందించిన దానికే ఆయనని 4 మాటలు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఇప్పుడు ముచ్చటగా మరి అదే కుటుంబానికి టికెట్ ఇస్తే 5వసారిగాన ఇక్కడ ప్రజలు, నాయకులు కష్టపడి గెలిపించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గిఫ్ట్గా ఇస్తాము. దయచేసి ఈ టికెట్ మీరు ఈ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలనుకుంటే మీరు ఆలోచన చేసి చెన్నకేశవ రెడ్డి గారి కుటుంబానికే ఆయన కొడుకు కానీ ఆయనకు కానీ ఇస్తేనే ఇక్కడ గెలుపు ఆస్కారం ఉంటుంది. కానీ లేకుంటే ఏమాత్రము ఈ టికెట్ మీద ఆశ వదులుకోవాలా. మీరు దయచేసి పునరావృతం ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి 3 మండలాలు నాయకులు, ఎంపీపీలు, జెడ్పీపీలు, సర్పంచులు, మరి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులు ఈరోజు మేమంతా కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలని మా రిక్వెస్ట్.
ఎందుకంటే మా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఈరోజు మా పెద్ద ఆయన చేసినటువంటివి అంతా ఇంత కాదు. ప్రతి గ్రామంలో మరి నియోజకవర్గాల్లో 3 మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఏ గొడవలు లేకుండా ప్రశాంతత ఉన్నటువంటి కాలాన్ని సృష్టిస్తున్నటువంటి మా చెన్నకేశ్వరరెడ్డి గారిని ఈరోజు మేము ఎందుకు కోరుకుంటున్నామంటే, మరి ఎక్కడ కూడా ఏ గొడవలు లేకుండా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పేదలను కావచ్చు, రైతులను కావచ్చు, నాయకులను కావచ్చు, ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరూ కూడా సమానమే అని ఈరోజు అందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. కాబట్టి మా అందరి తరఫున అధిష్టానాన్ని కావచ్చు, మంత్రులను కావచ్చు, మరి మా సీఎంని కావచ్చు, మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలి. లేకపోతే మా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పెట్టినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వారిని ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఎవరిని కూడా, వారిద్దరిని కాకపోయినా ఆ కుటుంబంలో ఇంకొకరికి కూడా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా పెడితే మేమంతా కూడా సపోర్ట్ ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇస్తే మేము అందరం కలిసి కట్టుగా పనిచేసి గెలిపిస్తామని కూడా మీకు అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి మా చెన్నకేశవరెడ్డి గారు ఈరోజు మాకందరికీ కూడా, అంటే మాకొక్కటే కాదు, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. మేమంతా కూడా రాజకీయంలో పాల్గొనడానికి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కృషి మంచిదనే మేము ఆయన వెంటుండి, మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఇక్కడ మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకం కాదు. పార్టీ చేసినటువంటి పనులు కావచ్చు, మరి సంక్షేమం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈరోజు పేదలకు మంచి జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా పార్టీకి సపోర్ట్ ఉండి మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి కుటుంబానికి టికెట్ ఇస్తే మేమంతా కూడా కలిసిమెలిసి పనిచేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గొల్ల కేశన్న, ఎమ్మిగనూరు ఎంపీపీ.